కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయింది. ఈ 6 నెలల సమయంలో వీళ్ళ పరిపాలన తీరు ఎట్లా ఉంది? మరి ప్రజలు ఏమి ఆశించి వీళ్ళకి 164 స్థానాలను గెలిపిస్తే మరి ఆశించిన స్థాయిలో వీళ్ళ పరిపాలన తీరు ఉందా? ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించిన అంశాలు కావచ్చు, డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలు కావచ్చు, రాజధానికి సంబంధించిన ఎపిసోడ్లు కావచ్చు, అట్లాగే పోలవరం కావచ్చు, ఇట్లా ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి. మరి అవన్నీ ఎంతవరకు వచ్చింది ఏంటి? సరే 6 నెలల్లోనే అంతా పూర్తయిపోతుందా అని అంటే కాదు. కానీ ఏ మేరకు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. అట్లాగే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా అంత అవినీతి జరిగింది, ఇంత అవినీతి జరిగింది, వాళ్ళు ఇది చేశారు అది చేశారు అని చెప్పేసి అప్పట్లో విపక్షంలో ఉండగా ఆరోపణలు చేశారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది మీద కేసులు నమోదయ్యాయి, ఆ నమోదైన కేసులకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ఎంతమందిని ప్రవేశపెట్టారు, ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, సోషల్ మీడియా పోస్టులు పెడతాం, ఆ పోస్టులకు సంబంధించిన దాంట్లో అరెస్టులు జరిగినాయి. ఆ అరెస్టులు జరిగిన తర్వాత కూడా పోలీసులు కొంత మెతక వ్యవహారంతో ఉన్నారు అని చెప్పేసి సామాన్య ప్రజలు సైతం వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. సో కొంత అసంతృప్తి కూడా ఉంది. ప్రధానంగా నిన్న కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన తరుణంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అనేక రకాలైన అంశాలను ప్రస్తావించి మరి మేమేమో ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశం మీద ప్రజలు మమ్మల్ని గుర్తించి ఆ విధంగా గెలిపిస్తే మరి కలెక్టర్లు ఈ విధంగా చేస్తే ఎట్లాగా, మీరు కొంచెం గట్టిగా పనిచేయాలి, ఇంకా గత ప్రభుత్వ వాసనలతో ఉంటే కష్టం అని చెప్పేసి ఇప్పటికీ కూడా చెబుతున్నారు అని అంటే లోపం ఎక్కడుంది? పోనీ అధికారులు అంటారా, అధికారులు పని చేయించలేకపోతున్నారా వీళ్ళు? పోనీ చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది, అయినా కానీ ఇప్పుడు ఎందుకు వంచలేకపోతున్నారు? ఆ రకంగా మోడు మారిపోయినట్లుగా అధికారులు ఉన్నారా? దాంతోపాటుగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఏదైతే కాకినాడ పోర్టులో అక్రమ రవాణా జరుగుతుంది రేషన్ బియ్యానికి సంబంధించి అని అన్నప్పుడు సాక్షాత్తు మంత్రి నాదెళ్ల మనోహర్ గారు వెళ్ళారు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. ఇంత జరిగినా కానీ 3 చెక్ పోస్టులు పెట్టినా కానీ దాన్ని నియంత్రించలేకపోతున్నాం అని చెప్పేసి ఆయన కూడా తన యొక్క ఆవేదన వ్యక్తపరిచారు. మరి లోపం ఎక్కడుంది? సో పరిపాలన రంగాలనే అటు డెవలప్మెంట్ ఉండాలి, ఇటు ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ కూడా సరైన గాడిలో పెట్టాలి. ఆ బాధ్యత కూడా వీళ్ళపైన ఉంది. మరి ఎంతవరకు జరిగింది ఏంటి అనేది ఈరోజు మనం చర్చ జరగబోతున్నాం. చర్చలో మనతోటి పాల్గొనబోతున్న వారు వీరబ్రహ్మం గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే కృష్ణాంజలి గారు, రాజకీయ విశ్లేషకులు, మరి కొద్దిసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. ముందుగా వీరబ్రహ్మం గారు నమస్తే అండి. నమస్కారం సార్. సో ఏదైతే మీ 6 నెలల పాలన ఏ విధంగా ఉంది, కూటమి పరిపాలన ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పండి. 6 నెలల పాలన సాధ్యమైనంత వరకు మేము బ్రహ్మాండంగానే చేస్తా ఉన్నాం. కొన్ని చిన్న చిన్న లోపాలతో కొన్ని ఇబ్బందులు మాట్లాడుతున్న మాట కూడా వాస్తవమే, మేము దాన్ని కాదంటానికి లేదు. దీనికి కారణం కూడా అంత అధికారులు బాగా అలవాటు అయిపోయినారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి పడ్డ అధికారులు ఇవాళ అదే దారిలో చాలా మంది ఉన్నారనే సందర్భం ఇవాళ పబ్లిక్ లో అన్ని పార్టీలే కాదు సామాన్య ప్రజానికం కూడా అదే అనుకుంటా ఉంది. వీళ్ళు అక్కడ అలవాటు పడి ఇక్కడ మేమేమో అడ్డుకట్టేస్తున్నాం అవినీతిగా జరగకూడదని, అలాంటి వాటికి వాళ్ళే సరిగా సక్రమంగా చేయనప్పుడే కదండి సార్. నిన్న కలెక్టర్ సమావేశంలో కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతున్నారంటే దానికి కారణం అదే. ఇంకా మేము ఎంత తాపత్ర చేయాలన్నా కూడా కొన్ని చోట్ల అడ్డులు పడతా ఉన్నాయి. దీనికి ఇంకా కొంత సమయంలో ఇవన్నీ కూడా మేము సెటిల్ చేస్తాం. మేము ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ఇచ్చినటువంటి సూపర్ 6 కానివ్వండి, లేదా పోలవరం వెళ్ళినటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, ఇప్పుడు నిన్న కూడా ఆయన మళ్ళీ సోమవారం వెళ్తా ఉన్నాడు, ఇవన్నీ కూడా మేము చేస్తాం. కానీ ఎందుకు 6 మాసాల్లోని ఇవన్నీ కాలేదని అనడం సమంజసం కాదు. ఒక పక్క మనం ఫైనాన్స్ లో ఉన్నాం, చెప్పిన అది దాంట్లో కూడా గ్యాస్ కనెక్షన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళా త్వరలో వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి రైతులకు కానివ్వండి, ఈ ఉచిత బస్ సౌకర్యం ఇలాంటివి కూడా చర్చ జరుగుతూ ఉంది. దీన్ని మేము కూడా త్వరలో మరి ఎన్డీఏ కూటమి మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటారని ఇది మా అభిప్రాయం. కానీ మాత్రం అధికారులలో మాత్రం చాలా మార్పు రావాలి సార్.
వాళ్ళ మార్పు రానంత కాలం కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఏదైనా వాడు జరిగితే గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏదో బ్రహ్మ మాట అన్నాడు, ప్రెస్ మీట్ ఇచ్చినాడు, లేదా ఆధార్ దాంట్లో ఏదో లైవ్ లో మాట్లాడినాడు అంటే పెట్టండి కేసు అంటే పెట్టేవాళ్ళు. ఇవాళ అన్ని ఆధారాలు చూపించినా కూడా అన్ని చేసినా వాళ్ళని తీసుకురావడంలో కూడా అధికారులు లోపమవుతున్నారు. అలా ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఈ అధికారులు కొంత నిర్లక్ష్యం మాత్రం వ్యవహరిస్తున్నారు అనేది 100% కరెక్ట్ సార్. దీనికి మరి నాయకులు ఎన్డీఏ కూటమి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చెప్పిన అన్ని కూడా మేము త్వరలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కారణాలు కూడా మీకు తెలుసు మాకంటే కూడా బాగా. మరి ఆ రోజు ఉన్నటువంటి అప్పుల బాధలో ఈ ప్రభుత్వం ఇచ్చారు. ఎక్కడ పెట్టినా వేల కోట్ల రూపాయలతోటి అవినీతి జరిగి దిక్కు దివాన్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఇవాళ మేము ఉద్యోగస్తులు కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, ఎక్కడ కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా అవసరమైతే 31వ తారీఖు ఓటు తెల్లవారుజాముకే ఇచ్చేటువంటి మా ప్రయత్నం ఎన్డీఏ కూటమి చేస్తూ ఉంది. దాంట్లో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. తెలుగుదేశం కానీ కూటమి కానీ మేము ఎలాంటి తప్పులు మాత్రం చేసే ప్రసక్తి లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో అన్ని కూడా సెటెట్ చేసి ప్రజలకు మళ్ళా మెప్పు పొందే విధంగా మేము చేస్తామని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం సార్. ఇప్పుడు చిన్న చిన్న లోపాలు అన్నారు కదా, ఇదే సార్ అధికారుల దగ్గరనే జరుగుతున్నాయి. చెప్పిన వాళ్ళు స్పందించడం లేదు. ఇప్పుడు ఎక్కడైనా తప్పు జరిగింది, ఇవాళ ఎంతో మంది మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన వాళ్ళు నిన్న ఆయన మాట్లాడాడు, విజయసాయి రెడ్డి, అతని తలకాయండి మాట్లాడుతున్నాడా లేదో చంద్రబాబును ఇట్లాడి అదే అధికారులకి జగన్ ఉండి చంద్రబాబు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఒక్క మాట మాట్లాడుకుంటే వాళ్ళందరూ వాళ్ళు జైల్లో ఉండేవారు. కానీ మేము అలా చేయడం లేదు. మేము ఏది కూడా పద్ధతి ప్రకారమే ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి. కానీ ఇష్టం వచ్చినట్టు ఏదో అన్నారని దాన్ని సామాన్యంగా మనం ఇచ్చే రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు, వాళ్ళని చూస్తున్నారు. వాళ్ళు కూడా సరిగ్గా సహకరించడం వల్ల మేము అనలేదని ఇంకోటో వైసీపీ నాయకులు ఇవాళ మాట్లాడుతున్నారు. మేమేంటంటే ఒకటే చెప్తున్నాం సార్, మేము అన్యాయంగా అక్రమంగా ఎన్డీఏ ప్రభుత్వం ఎవరిని కూడా హింసించడం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ చేయము. జగన్ ఇచ్చాడు ఏమంటాడు ఆయన, అబ్బా అది ఇయ్యలేదు, 20,000 ఆర్థిక సాయం ఇయ్యలేదు, నేను ధర్నా పెడుతున్నానంటాడు. ఏందండి ధర్నా వాళ్ళు ఎందుకు పెట్టేది తెలుసా? వైసీపీ నాయకులు మళ్ళీ నేను వస్తారా, ఇళ్ళలో ఎంతమంది పక్కకు పోయారా తెలుసుకోవడానికి పెడుతున్నాడు. కానీ ఆయన రైతుల కోసం అనేది కాదని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అన్యాయాలు అక్రమాలు అంటున్నారు. ఒక నిమిషం, అన్యాయాలు అక్రమాలను అరెస్ట్ చేస్తారులా, సక్రమంగానే సాక్ష్యాధారాలు లభించిన చోట వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసిన వాళ్ళకేమో రాచమర్యాదలు చేస్తూ ఉన్నారు, అది కూడా చూడండి. అట్లాగే ఇంకొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారుల చేత మీరు పని చేయించుకోలేకపోతే అది మీ అసమర్థతలాగా గమనించరా, గుర్తించరా? అది కాదు సార్, అలాంటి వాళ్ళను మనం ఇప్పుడు చూస్తున్నాం. దీంట్లో కూడా వాస్తవమైన పద్ధతులు ఉన్నాయి. నిన్న సిట్ వేసినప్పుడు 3 డిఎస్పీలు వేస్తే 2 డిఎస్పీలు కంపల్సరీ వైసీపీ లీడర్లుగా పనిచేశారు వైసీపీ గవర్నమెంట్ లో. అది పొరపాటుగా వేశారు. అది అలాంటి సరిదిద్దుకోవాలి సార్, నేను కాదంటున్నా. అట్లా అధికారులను మళ్ళా సెట్టెడ్ చేయడానికి ఏ విధంగా మార్పులు చేర్పులు ట్రాన్స్ఫర్లు చేసే విధానం అవసరం ఉంది. ఇప్పుడు ఎవరంటే వాళ్ళు వేయడం కాదు, అలాగా వాళ్ళు వేసినప్పుడు ఇప్పుడు కొంత మార్పు జరుగుతుంది. అధికారుల వల్ల కూడా చేసిన ఇబ్బందులు మళ్ళీ వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు. అట్లా చేసినప్పుడే మళ్ళీ తిరిగి సెట్టెడ్ అవుతుందని కూడా మా అభిప్రాయం సార్. ఎప్పుడు చేస్తారు ప్రక్షాళన? ఇంకెంత సమయం కావాలి మీకు? సమయం సార్ వచ్చిన 6 నెలల్లో మీరు చూస్తా ఉన్నారు. మా నాయకుడు 3 నెలలు అయినప్పుడేమో వచ్చి 3 నెలలు అయింది అన్నారు. ఇప్పుడు 6 నెలలు అయితేనే వచ్చి 6 నెలలు అయింది అంటారు. రేపేమో 1 సంవత్సరం అయిన తర్వాత వచ్చి సంవత్సరం అయింది అంటారు. ఇక ఇప్పుడు ఓ పక్క సైక్లోన్ ఎఫెక్ట్, ఓ పక్క ప్రభుత్వం మరి వాటిని స్పందించాలా, ఓ పక్క ప్రతి నెలలో వీళ్ళ శాలరీస్ కానీ ఇంకోటి కానీ ఇన్ టైంలో తేవాలా. మనకేమి డబ్బులు ఇచ్చిపోలే, లేకపోతే నిధులు మన దగ్గర ఏమి లేవు. వాటిని సేకరించడానికే ఇన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అందు గురించి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసింది. ఈ సమయంలో ఆయన కావాలని అనుభవం కావాలని చేయబట్టే చంద్రబాబు రాబట్టే ఇవాళ ఆంధ్ర రాష్ట్రము ఎంతో ఆనందంగా పండుగలు చేసుకుంటున్నారు. ఆయనైతేనే పరిపాలన దక్షకుడు, ఆయనైతేనే
ఏదైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలన్నా ఒక గాడిలో పెట్టాలన్నా అన్న ఉద్దేశంతో ఇచ్చిన మాట వాస్తవం, అందరూ దాన్ని అంగీకరిస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. కొన్ని చోట్ల అధికారులు చేసేటువంటి విషయాల్లో మాత్రమే కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం. దాన్ని కూడా కూటమి సెట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్. కృష్ణాలేరు గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు నమస్తే వీరబ్రహ్మం గారికి కూడా నమస్కారము. వీరబ్రహ్మం గారు మాట్లాడినట్టుగా వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం మాట్లాడట్లేదు, మేము అద్భుతాలు చేస్తున్నామని మాట్లాడుతున్నారు. సరే, ఎవరైనా అది వాళ్ళ విమర్శలు ఏం తక్కువనే చెప్పుకుంటారు కానీ వాళ్ళ మీద విమర్శలు చేసుకోరు కదా. ఒకటండి, ఇక్కడ ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో 6 నెలల పాలనకు సంబంధించినటువంటి అంశంలో సమీక్ష అనేది ఖచ్చితంగా అవసరమే. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనితీరుకు సంబంధించినటువంటి విషయంలో ఒకటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్, రెండోది సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం, మూడోది లా అండ్ ఆర్డర్ కానివ్వండి, లేకపోతే మిగతా అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశం. వ్యవస్థీకృత. ఇప్పుడు ఇవన్నిటి విషయాల్లో ప్రభుత్వ పనితీరుకు సంబంధించినటువంటి అంశం, వాళ్ళ ఆలోచనలు ఒక కరెక్ట్ దారిలోనే ఉన్నాయి ఈ ఆలోచనల వరకు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వ ఆలోచనలు సంక్షేమం విషయంలో కానివ్వండి, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కానీ ఆలోచనలు సరిగ్గానే చేస్తున్నారు. అమలు విషయంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మాట వాస్తవం. దానికి ఏంటి అనేది మాట్లాడతాం. ఇప్పుడు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అనేసరికల్లా 10 ఏళ్ళు రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు మనం 11వ సంవత్సరంలోకి వచ్చాము. ఇప్పుడు 3వసారి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులు. గత 10 ఏళ్లలో మన డెవలప్మెంట్ కి సంబంధించి 2 ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం తీవ్రంగా నష్టపోయినటువంటి వాటిలో వేటిని కూడా సాధించుకోలేకపోయాము. ఇది చాలా కీలకమైనటువంటి అంశం మనకు జరిగినటువంటి నష్టాల విషయంలో. అందుకని ఇప్పుడు ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, వాళ్ళు 3వసారి వచ్చారు. గత 10 ఏళ్లలో వాళ్లే ఉన్నారు, నరేంద్ర మోడీనే ఉన్నాడు, అదే ప్రధానమంత్రి. కానీ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ రీజన్స్ అని మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి 21 మంది ఎంపీల మీద ఆధారపడి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సీట్లో కూర్చున్నాడు. ఇది నిజం. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు సహకారం అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా కొంత ఎక్స్పీరియన్స్డ్ సీఎం కాబట్టి ఆయన కీలకమైనటువంటి ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం దగ్గర చేశారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం పొందేటువంటి దాంట్లో ఎంతో కొంత సఫలీకృతం కూడా అయ్యారు. ఇప్పుడు పోలవరానికి సంబంధించి 12,000 కోట్ల రూపాయలు వాళ్ళు ముందస్తుగా మనకి ఇవ్వటానికి, పోలవరం విషయంలో ఏంటి అని అంటే మనం ఏదైనా పని చేసిన తర్వాత రీఎంబర్స్ చేస్తారు, ఇది సిస్టమ్. కానీ ముందస్తుగా మనకి ఇవ్వటం అనేటువంటిది, అదేవిధంగా డయాఫ్రామ్ వాళ్ళు మొత్తము దెబ్బతినిపోతే దానికి ఇంటర్నేషనల్ వైడ్ గా ఎక్స్పర్ట్స్ పిలిపించటము, దాని డయాఫ్రామ్ వాళ్ళకి అవసరమైనటువంటి మళ్ళీ తిరిగి కన్స్ట్రక్షన్ ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరించడమే, అది నేషనల్ ప్రాజెక్టు, పూర్తిగా వాళ్లే భరించాలి. అందుకని ఇప్పుడు ట్రాక్ ఎక్కిచ్చారు పోలవరాన్ని. ఇది ముందుకెళ్ళిద్ది, ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తారు అని ఆశిద్దాం. వెళ్తున్నటువంటి దారి కరెక్ట్ గా ఉంది. రెండవ ప్రధానమైనటువంటి అంశం అమరావతి. అమరావతి కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. రాజకీయ పరమైన నిర్ణయాల వల్లేమో తెలుగుదేశం బీజేపీ గవర్నమెంట్ ఫస్ట్ కావాలన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు అమరావతి వద్దన్నది. దీంతో సందిగ్ధ అవస్థలో పడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఈ క్లారిటీ వచ్చిన నేపథ్యంలో బహుశా రేపో మాపో అమరావతికి సంబంధించినటువంటి ఒక దాని నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఒక అఫీషియల్ గా కేంద్ర ప్రభుత్వం ఆమోదము, అదే విధంగా దీంతో పాటుగా వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక 15,000 కోట్ల రూపాయలు, అడ్కో నుంచి ఒక 11,000 కోట్ల రూపాయలు, ఈ విధంగా ఒక 26,000 కోట్ల రూపాయల ముందు ఫస్ట్ మనం పరిపాలనా పరమైనటువంటి భవనాల నిర్మాణానికి కావాల్సినటువంటి డబ్బులు అయితే మాత్రం రెడీగా ఉన్నాయి. బహుశా 2-3 రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యేదానికి అవకాశం ఉంది. డెవలప్మెంట్ అంటే ఈ రెండేనా? ఈ రెండే కాదు కదా, ఇంకా ఉన్నాయి కదంటే ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా కొన్ని సంస్థలను తీసుకురావటం, ఇప్పుడు టెస్లా వంటి సంస్థ అనంతపురంలో ప్రతిపాదన చేశారు నారా లోకేష్ టెస్లా వాళ్ళని. ఏంటి అంటే మీరు బ్యాటరీలకు సంబంధించినటువంటి, ఇప్పుడు బ్యాటరీలకు సంబంధించినటువంటి వాహనాలు వస్తున్నాయి కదా, ఆ బ్యాటరీ తయారీ కంపెనీని పెట్టండి అనేటువంటి దాన్ని. అలాగా అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు విశాఖపట్నం టీసీఎస్ ఒక 10,000 మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి విధంగా టీసీఎస్, ఇలాగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించి పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రప్రదేశ్ కి రప్పించటము, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆలోచన నారా లోకేష్ సంబంధించి కూటమికి సంబంధించిన ప్రభుత్వం చేసినటువంటిది. ఇది ఈ దిశలో కరెక్ట్ ఆలోచనలు ఉన్నాయి అనేటువంటి దాని మీద మనం దాంట్లో ఏ విధంగా వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు. ఇక
మరి ఇప్పుడు సంక్షేమానికి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి కల్లా సంక్షేమ ఆలోచనలు కూడా పెన్షన్లు ఇస్తున్నారు, లేక అది చేస్తున్నారు. ఈ పెన్షన్లు ఇస్తున్నారు, నెల నెల పండగ చేస్తున్నారు. పెన్షన్లు ప్రతిసారి ఏ ప్రభుత్వం వచ్చినా ఎంతో కొంత పెంచుతూ ఉంటారు, ఇస్తా ఉంటారండి. ప్రతి నెల పండగ ఏందండి బాబు? ప్రతి నెల చంద్రబాబు నాయుడు వెళ్తాం, ఎవరో కుటుంబం దగ్గరికి వెళ్తాం, ఆ పెన్షన్ డబ్బులు ఇవ్వటం, లేకపోతే పవన్ కళ్యాణ్ వెళ్తాం, నారా లోకేష్ వెళ్తాం. మొన్న ఏదో టీచర్స్ పేరెంట్ మీటింగ్ అని ఒక దాని పెద్ద మీటింగ్ కింద చేయటం. ఇవన్నీ ఎందుకో తెలుసా అండి? సంక్షేమం విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని మభ్య పెట్టడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్రియ. ఎందుకు ఏం చేయలేకపోతున్నారు అని అన్నాను అని అంటే, వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 లో ఒక్కటేనండి, మొన్నే ప్రకటించారు. అది ఒక్కటే, మొన్న దీపావళి సందర్భంగా గ్యాస్ సిలిండర్, అది కూడా అనేకమైనటువంటి షరతులు వర్తిస్తాయని కొంతమందికి ఇస్తున్నారు. ఏదో ఒకటైతే ఇప్పుడు ఇంకా 5 చాలా కీలకమైనటువంటి 5లో ఇప్పుడు అమ్మఒడి రాకపోతే పిల్లల పరిస్థితి ఏంటి? ఆల్రెడీ విద్యా సంవత్సరం అయిపోతుంది. రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బుల పరిస్థితి ఏంటి? అదే విధంగా మహిళలకు 1500 రూపాయల నెలకి ఇస్తా అన్నటువంటి వ్యవహారం ఏంది? ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఉచిత బస్ ప్రయాణం అదుగో ఇదిగో అని ఇప్పుడు కూడా వీరబ్రహ్మం గారు చెబుతున్నారు, వచ్చేస్తాయి. ఇక నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి విషయంలో ఏ క్లారిటీ లేదు ఈ బడ్జెట్ లో. అందుకని ముఖ్యమైనటువంటి సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది పడకన పడింది. వాళ్ళు అప్పు చేశారు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది. ఇదేమన్నా కొత్త విషయమా? మీరు 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసిందే ఇది కదా. వాళ్ళు 12 లక్షల కోట్ల అప్పులు చేశారు, ఖజానా ఖాళీ చేశారు, అది చేశారు. ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు? సంపద సృష్టించి మేము ఇంతకన్నా సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేస్తారు. మరి ఆ సంపద ఎక్కడ సృష్టించారు, ఏంటి వ్యవహారం ఏంటి అడుగుతారు. 6 నెలల తర్వాత కూడా అడగకుండా ఎలా ఉంటారు? ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి ఎంత తొందరగా వాటిని, అందుకని మీరు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ఫెయిల్ అయ్యారని కూడా అనకూడదు. ఎందుకంటే వీళ్ళు ఆ ప్రయత్నం కనీసం ఇంకొక 6 నెలల్లో ఒక ప్రయత్నం చేసి వాటిని ఇంప్లిమెంట్ చేశారనుకోండి, మంచి ప్రయత్నంగానే చెప్పొచ్చు. ఇక కీలకమైనటువంటి అంశం ఇక మీరు ప్రస్తావన చేసినటువంటిది, పాలనా తీరులో ఎందుకు సమర్థవంతంగా పాలన చేయలేకపోతున్నారు అని అంటే, ప్రభుత్వం అని అంటే కీలకమైనటువంటిది 2 అంగాలండి. ఒకటి ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వీళ్ళు. రెండవది వీళ్లతోనే పని అవ్వదండి, కార్యనిర్వాహక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, బ్యూరోక్రాట్స్, వాళ్ళు ఈ 2 కలిపితే మాత్రమే ప్రభుత్వము. ఈ 2 పట్టాలు సమంగా ఉన్నప్పుడు మాత్రమే రైలు ప్రయాణం అనేటువంటిది ఇబ్బంది లేకుండా జరుగుతోంది. 2 ఒక పట్టా ఇటు పోయి ఒక పట్టా ఇటు పోయింది అనుకోండి, ట్రైన్ ఎలా పోయింది? బొక్కబోర్లా పడింది ప్రభుత్వం. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. ఇప్పుడు 2 సార్లు కలెక్టర్ల సమావేశాలు పెట్టుకున్న, ఈ రోజున ఐపీఎస్ల సమావేశం పెట్టినా సరే, ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అసలు ఇంకా సరైన దారిలోకి రాలేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, కలెక్టర్లు, ఎస్పీలు అనేటువంటి ఆవేదన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చెప్పేసి వైసీపీ వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు వెళ్ళిపోయారండి, 6 నెలలైంది. ఇంకా వాళ్ళ మీద చెప్పి సాకులు చెప్పడం కుదరదండి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఒకటి ఏంటి అంటే, కరప్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అది అధికారుల్లో అందరూ కరప్షన్ చేస్తున్నారని నేను అననండి. కొంతమంది మంచివాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది అవినీతి అధికారులు కూడా ఉంటారు. ఆ అవినీతిని నిరోధించాల్సినటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, లేక ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు కూడా కరప్షన్ లో భాగస్వాములే. ఎమ్మెల్యేలు కూడా భాగస్వాములే. కాకుండా ఓన్లీ అధికారులు కరప్షన్ చేస్తున్నారంటే కుదరదండి. మీకు అందుకని ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. మీరు ఇప్పుడు కాకినాడ పోర్టుకి వెళ్ళి బియ్యాన్ని పట్టుకున్నారు, 640 మెట్రిక్ టన్. మొన్న విశాఖపట్నానికి వెళ్ళి పట్టుకున్నాను. అసలు బియ్యం ఏడ నుంచి వస్తానే నాకు అర్థం కాదు. పోర్టు దగ్గర నుంచి అంటే, ఒక చిన్న ఊరు దగ్గర నుంచి మొదలు పెడితే ఒక మండలం దాటి ఒక 26 జిల్లాలు దాటి పోర్టులకు వెళ్ళిపోతున్నాయి. అంటే ఇవన్నీ ఎవరు దీనికి బాధ్యులు? ఒక విఆర్ఓ దగ్గర నుంచి, ఆర్ఐ దగ్గర నుంచి, సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, వీళ్ళందరితో పాటుగా లోకల్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కలిసి పంచుకున్న తర్వాతే ఆ బియ్యం హాయిగా చెక్ పోస్టులు దాటి వెళ్తుంది, దేశం దాటి కూడా వెళ్తుంది. మీరు పట్టుకునేది 1% కూడా లేదండి వాస్తవం చెప్పాలండి. దీని మొత్తానికి బాధ్యులు ఎవరు అని అంటే 164 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా. ఆయన ఏదో అది పట్టుకుంటా ఇది పట్టుకుంటా అంటున్నాడు కదా, ఆయన ఫెయిల్యూర్ కదా ఇదంతా. ఆడదాకా బియ్యం వస్తున్నాయి అని అంటే పట్టుకుంటున్నాడు, మంచిదే, కాదంటాం లేదు. నువ్వు పట్టుకుంటే అసలు ఎట్ట వస్తున్నాయి అవన్నీ కూడా.
కాబట్టి నేను అందరూ ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులని నేను అనట్లేదండి. మొత్తం వాళ్ళ ప్రమేయం లేకుండా, వాళ్ళ పాత్ర లేకుండా కరప్షన్ జరగదు. అందుకని ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు కూడా, లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ 164 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు ముందు అవినీతి లేకుండా ఉండి, చంద్రబాబు నాయుడు ప్రతి మీటింగ్ లో చెప్తాడండి, నిన్న కూడా చెప్పాడు ఏమని, ఎక్కడా కూడా మద్యానికి సంబంధించి, ఎక్కడైనా సరే ఇసుకకు సంబంధించి, ఎక్కడైనా బియ్యానికి సంబంధించి మా ఎమ్మెల్యేలు ఉన్నా సరే అవినీతిలో ఒప్పుకోవద్దు మీరు అని కలెక్టర్లకు చెప్తాడు. పైన చెప్పడం బాగానే ఉంటుంది. నిజంగా ఎవరైనా ఒక కలెక్టర్ అది వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏమైంది అనేది వాళ్ళకి తెలుసు కదా అంతర్గతంగా ఎలా ఉందని. తెలిస్తే వాళ్ళు కూడా భయపడతారండి. నిజంగా వీళ్ళ దగ్గర కరప్షన్ లేదంటే, పొలిటికల్ కరప్షన్ లేదంటే అధికారులు వర్క్ చేస్తారా, చేయగలుగుతారా, సాధ్యమవుతుందా? కాదు. అందుకని ప్రభుత్వం విషయంలో ఈ విధంగా సక్రమైన రీతిలో జరగకపోవటానికి కారణమైతే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారమే. జగన్మోహన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి అభిమానించేటువంటి అధికారులు వాళ్ళు అంటారు. ఏం జగన్మోహన్ రెడ్డి ఎందుకు అభిమానిస్తారండి? ఒక అధికారి ఐఏఎస్ ఐపీఎస్ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఉండొచ్చు, ఏదో పోకలు పోస్ట్ ఇస్తారు, దానికి మంచి పోస్ట్ ఇస్తారు అని అభిమానిస్తారు. ఇప్పుడే ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గర అది ఓడగొట్టిన నాగల, ఆయన దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు లేరు, ఆ పార్టీకి దిక్కే లేనటువంటి పరిస్థితి ఉంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గురించి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు పనిచేస్తున్నారని చెప్పుకోవటానికి వీళ్ళకి సిగ్గుండాలి. అది కరెక్ట్ కాదని నేను అంటాను. ఈ ప్రభుత్వం వైఫల్యం అది. ఈ ప్రభుత్వంలో కరప్షన్ ఉంది, ఈ ఎమ్మెల్యేల్లో కరప్షన్ ఉంది, మంత్రుల్లో కరప్షన్ ఉంది. దాన్ని తగ్గించుకుంటే అధికారులు భయపడి ఈ కరప్షన్ లేనటువంటి పాలన వచ్చేదానికి అవకాశం. రైట్ సార్. వీరబ్రహ్మం గారు, ఇప్పుడు కృష్ణాంజలి గారు చెప్పారు చూసారా, మీ ఎమ్మెల్యేలోనే కొంతమంది ఉన్నారు అక్కడ జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నారు. మరి మీ నోటీసులో ఏమైనా ఉన్నారా అట్లాగా ఎమ్మెల్యేలు, లేదా లిస్ట్ పంపించాలి? రమణ్ గారు చెప్పడంలో వాస్తవం నేను ఏకీభవిస్తా. ఎక్కడనో ఒకళ్ళ తప్పు చేస్తే అవన్నీ కూడా పార్టీకి చెడ్డ పేరు వచ్చేటువంటి పరిస్థితి అయింది. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారితో సహా చెప్పిన మాట వాస్తవమే. అసలు డేర్గా కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మన ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయితే మీరు చెప్పండి, నేను చట్టరీతిగా వాళ్ళ మీద కూడా మాట్లాడి చేస్తాను అంటున్నాడు. కరెక్టే. అక్కడక్కడ పొరపాటు. ఇప్పుడు పోర్టుకు బియ్యం వెళ్తున్నాయంటే అది ఇవాళ వచ్చిందేం కాదు, కానీ దాన్ని కట్టడి చేయడంలో ఇంకా స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. దాన్ని ఒక పీడీ చట్టం లాంటిది ఒకటి తీసుకొచ్చి ఎక్కడెక్కడ కేసులు కడితే, నిన్న మా ప్రకాశం జిల్లా కూడా బియ్యం పట్టుకున్నారు. ఎక్కడ ఇన్ని వస్తున్నాయంటే అది ఏదో రూట్లో జరుగుతూ ఉన్నాయి. దానిని కట్టడి చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. తీసుకుంటారు కూడా, నేనేం కాదన్ను. అంతా మేము నీతి పరులు, మా ప్రభుత్వంలో ఎక్కడ ఒక పైసా కూడా అవినీతి లేదని కాదు, కానీ అక్కడక్కడ ఉన్నాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది. మరి ఇంకా అంటే రామాజీ గారు చెప్తున్నారు 6 మాసాలు అయితే అడుగుతామని. అడగాల్సిందే. అడిగితేనే ఎవరికైనా ఆ తప్పులు కూడా అన్ని ఏ విధంగా జరుగుతున్నాయో సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువలన మరి ఇవన్నీ చేయాల్సిన మాట వాస్తవం, నేను కాదన్నాను. దానికి ప్రభుత్వంలో కూడా ఇప్పుడే ఒక చలనం వచ్చింది. జిల్లాల వారిగా కలెక్టర్లతో కానీ ఇంకోటి కానీ మండలాల వారిగా ఎక్కడ ఏం జరుగుతుందో నివేదికలు కూడా పార్టీ తెప్పించుకుంటా ఉంది. దాని తర్వాత ఏదైనా ఒక 2-3 మాసాలు నా ఉద్దేశంలో ఇలాంటివన్నీ సెటిల్ అవుతాయనేటువంటి అవకాశం నాకు కనబడతా ఉంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మరి ఆయన పెద్దలు రామాంజలి కంటే అన్ని విషయాలు తెలిసిన ఆయన, వాస్తవమే, అడగాల్సిందే. ఇవన్నీ చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చేయాల్సిన మాట వాస్తవమే. మన ద్వారానే కేంద్రంలో ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు అనుకున్న రీతిలో ఎక్కువ కూడా వాళ్ళు కూడా ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ లోడ్ బడ్జెట్ను వాళ్ళు కూడా కేటాయించి మరి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాంటప్పుడే ఇప్పుడు నిన్న మొన్న రోడ్లకు కొంత వదిలాం, గత రోడ్లకు. మళ్ళీ ఇప్పుడు అమరావతి కూడా ఇవాళ రేపు జియో వస్తూ ఉంది. ఇలాంటివన్నీ చేయాలంటే సరే 6 మాసాలైన మాట వాస్తవమైన ఇంకా కొద్ది టైంలో మాత్రం ఇవన్నీ సెటిల్ అవుతాయనేటువంటి అభిప్రాయం మాకు ఉంది సార్. కానీ మేమేమి మా ఎమ్మెల్యేలను, మా ఎంపీలను, మా మంత్రులను చంద్రబాబు అనుకోవడం లేదు. తప్పు చేస్తే ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎవరికి ఇవ్వమంటారు కంప్లైంట్? మా ముఖ్యమంత్రికి ఇవ్వడం సార్ అన్నాడు. మీకేదైనా ఆయనకి ఎంతమందికి యాక్సెస్ ఉంటుందండి సీఎం గారిని కలవడానికి? ఎందుకు సార్ గారిని కలవడానికి ఎంతమందికి యాక్సెస్ సార్? ప్రతి శనివారం
ప్రతి శనివారం సాధారణ పౌరుడు కూడా వెళ్ళి పార్టీ ఆఫీసులో మా నియోజకవర్గంలో ఇట్లా ఉంది, లేదా మా చోట పలాని చోట ఇట్లా అయితే ప్రసాద్ గారు ఒక మాట, వీర బ్రహ్మం గారు ఒక మాట, సార్ ఈ కంప్లైంట్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఒక కమిటీ వేశారండి. అంతర్గతంగా ఫైవ్ మెన్ కమిటీ వేశారు. 5 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీకి చైర్మన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు, ఆయన ఎమ్మెల్యే కూడా కదా, ఆయనే చైర్మన్ గా ఉండి ఇంకా 5 ఉన్నారండి దీంట్లో. వీళ్ళ పని ఏంటి అంటే వీళ్ళ వచ్చిన కంప్లైంట్లు తీసుకోవటమే కాదండి, అసలు ఎమ్మెల్యేలు మంత్రులతో సహా ఎక్కడైనా కరప్షన్ ఉందా, ఎలిగేషన్స్ ఉన్నాయా, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి రిపోర్ట్ ఇవ్వటం అండి. రిపోర్ట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వాళ్ళ యొక్క పని విధానాన్ని మదింపు చేయటము, అవసరమైతే రేపొద్దున మంత్రివర్గ మార్పు చేర్పుల్లో కూడా ఇది ఉంటుంది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. ఇది అంతర్గతంగా వేసినటువంటి కమిటీ అండి. ఇది ఉంది ఆల్రెడీ మానిటరింగ్ చేసిన చంద్రబాబు నాయుడుకి ఒక క్లారిటీ ఉందండి. కరప్షన్ తన ఎమ్మెల్యేల్లో కూడా ఉంది అనేటువంటిది ఉందండి. ఇప్పుడు అలాగని బహిరంగ పరుచుకుంటే మళ్ళీ అదొకటే మీరే కరప్షన్ చేస్తారంటే ఇంక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేచింది కదా, ఇంకా అంత కరప్షన్ ఉందనేటువంటి విధంగా. అందుకని ఎంతో కొంత వాళ్ళు జాగ్రత్త చేసుకునేటువంటి ప్రయత్నం అయితే, అందుకనే ఒక మంచి దారిలో కూటమి ప్రభుత్వం వెళ్తుంది అనే దానికి కారణం. ఆలోచన అయితే ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లో కొంత ఇబ్బంది పడుతున్నారు, కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థీకృతమైనటువంటి అంశాలన్నీ ఉన్నాయండి కరప్షన్ లో. అలాగే దాన్ని సరి చేసుకోవటం అంత ఈజీ అయినటువంటి వ్యవహారం కాదు కదా. మీరు మాట్లాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన కమిటీలో 5 మెన్ కమిటీ అన్నారు కదా, ఈ 5 మెన్ కమిటీలో ఎవరైనా అవినీతికి పాల్పడితే ఎవరికి ఇవ్వాలి కంప్లైంట్? వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు కేటమే ఇప్పుడే, అంతే కదా, ముఖ్యమంత్రి కేటమే వాళ్ళ మీద. వాళ్ళు కూడా ప్రభుత్వంలో వాళ్ళే కదా. ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా యాక్సెస్ ఎంతమందికి ఉంటుంది అంటున్నాను నేను. ఏమండి, ఎమ్మెల్యేలు మంత్రులకి యాక్సెస్ లేకుండా ఎందుకు ఉంటుందండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా కాదు కదా, వాళ్ళకు ఉంటది. ఇప్పుడు నాలాంటి వాడుకో మీలాంటి వాడుకో తెలిసిందండి ఇన్ఫర్మేషన్, ఆధారాలు సేకరించాము, ఏం చేయాలి? అందుకనే ఒక విధానాన్ని పెట్టారండి. అందుకనే ఒక విధానాన్ని చంద్రబాబు నాయుడు దీంట్లో కూడా ఒక విధానం పెట్టాడు. అదేంటి అంటే గతంలో లేదు ఈ సిస్టమ్. వాళ్ళ పార్టీ ఆఫీసులోనే రోజువారీగా, అంటే చంద్రబాబు నాయుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి వస్తున్నాడు, ఆయన ముందే షెడ్యూల్ ఇస్తున్నాడు. తర్వాత రోజుకొక మంత్రి, రోజుకొక వాళ్ళు షెడ్యూల్ ప్రకారం ఇస్తున్నారండి. వాళ్ళకి వెళ్ళి సామాన్యులు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చండి. అవన్నీ రిజిస్టర్ అవుతాయి. ఎవరెవరు ఏమేమి ఇచ్చారని అవి అన్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తాయి, కొన్ని నారా లోకేష్ దగ్గరికి వెళ్తాయి. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళిద్దరే బాధ్యులు కాబట్టి ఈ సిస్టమ్ కూడా పెట్టారు సార్. వాళ్ళ ప్రజా దర్బార్ పెట్టిన తర్వాత లోకేష్ గారు కూడా చెప్పండి, ఫ్రీజ్ అయ్యారా? కాల్ వచ్చింది దానికి, ఆయన ఫ్రీజ్ అయి ఉంటారు. ఆయన ప్రజా దర్బార్ అనేటువంటిది నారా లోకేష్ మాత్రమే కాకుండా ప్రజా దర్బార్ ని దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు కూడా దాన్ని ఫాలో అవుతున్నారండి. పబ్లిక్ లో కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళి కొంత రిప్రజెంటేషన్స్ ఇవన్నీ తీసుకున్నారు. అవన్నీ కూడా నోట్ చేసి మళ్ళీ దాన్ని తిరిగి పనులు అవుతున్నాయా లేదనేటువంటి దాని మీద. అయితే నేను ఒకటి గమనించినటువంటి అంశాన్ని చెప్తాను. నేను ఇలాంటి ప్రజా దర్బార్కి వెళ్ళి అసలు ఏమేమి కంప్లైంట్లు వస్తున్నాయి ఏంటి అని నేను తాటికొండ నియోజకవర్గంలో వెళ్తే అసలు ఎక్కువ వస్తున్నటువంటి ఫిర్యాదుల కన్నా కూడా అప్పీల్స్ ఉన్నాయండి. దాంట్లో కీలకమైనటువంటిది ఒకటి ఉంది, ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది గురి చేసేటువంటి అంశం. అదేంటి అని అంటే పెన్షన్లకు సంబంధించి పెంచారు, పెన్షన్లు బాగానే ఉన్నాయి, ఇంకా అర్హత ఉండి రానటువంటి వాళ్ళు పెన్షన్లకు సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది తొలగించడం, వ్యవహారం చేయటం, ఇప్పుడు అర్హత ఉండి వాళ్ళకి రాకపోవటము ఇలాంటివన్నీ. ఎందుకంటే వీళ్ళు కూటమి వాళ్ళు అధికారంలోకి రాకముందు మొన్న ఒక హామీ ఇచ్చారు, ఇంట్లో భార్యాభర్త ఇద్దరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. వైసీపీ వాళ్ళు ఒక ఇంట్లో ఒకటే పెన్షన్ అని చెప్పారు. కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు రెడీగా మాకు ఎప్పుడు ఇస్తారని పెన్షన్ అడుగుతున్నారు. ఇవి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు ఎంత తొందరగా పెన్షన్లు పెంచాల్సినటువంటి పరిస్థితి, సంఖ్యను పెంచాలి. వాళ్ళకి ఇచ్చేటువంటిది అయితే పెంచారు, కానీ ఆ సంఖ్యను పెంచితే బడ్జెట్ పెరిగిపోయింది. అందుకని మరి ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ఇబ్బందుల్లో అది పెంచలేదనుకోండి అసంతృప్తి వస్తుంది. మీరు 6 నెలలు అయింది కదా ఇంకా, కాబట్టి అర్హత ఉండేటువంటి వాళ్ళకి రాకపోతే ఇబ్బంది. ఇక వచ్చినటువంటి ఫిర్యాదులు అత్యధికం ల్యాండ్ కు సంబంధించినటువంటి అండి ఆక్రమణలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆక్రమణలు, తర్వాత ఎంఆర్ఓలకు సంబంధించినటువంటి వాళ్ళ కరప్షన్, వీటికి సంబంధించినటువంటి వీటి మీద ఎక్కువ ఉన్నాయండి ఫిర్యాదులు. నేను గ్రౌండ్ లో పరిశీలించిన దాని ప్రకారంగా మీకు చెప్తాను. ఓకే. సో వీరబ్రహ్మం గారు, సో కంక్లూడింగ్ రిమార్క్స్ చెప్పండి. సో ఫైనల్గా మరి అవినీతిని అరికట్టగలుగుతారా? అట్ ద సేమ్ టైం ఈ వ్యవస్థీకృత ఏదైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటినీ వీలైనంత త్వరగా పరిష్కరిస్తారా?
ఏది ఏమైనా సార్, అవినీతి తావు లేకుండా చేయాలన్నదే ఎన్డీఏ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మీరు చెప్పిన వాటిల్లో రామాంజనేయులు గారు చెప్పిన దాంట్లో వాస్తవాలు నేను ఏకీభవిస్తా. తప్పులు జరగలేదనో ఎక్కడ జరగలేదో అనేటువంటి విషయం ఏం కాదు. దీన్ని ప్రభుత్వం దృష్టికి మీలాంటి ఛానల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మా పార్టీ స్టేట్ పార్టీ ఆఫీసులో ఇవన్నీ రివ్యూ చేస్తా ఉన్నారు. రివ్యూ చేసి ఏమేమి ఉన్నాయి, ఎట్లా తప్పులు ఉన్నాయి ఏందనేది కూడా మేము మాట్లాడుతూనే ఉన్నారు. మరి ఇవాళ మేము ఎంత నెట్వర్క్ పనిచేస్తున్నాం. రామారావు గారు చెప్పారు ప్రతిరోజు ఇవాళ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు లేదా సమ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీసులో పెట్టి మీకు ఏదైనా అక్కడ చెప్పుకొని ధైర్యం లేకపోతే మా పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ తారీఖుల్లో వీళ్ళందరూ ఉంటారు, మీరు ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ చిన్న తప్పులున్నా ఎమ్మడే పార్టీ ఆఫీస్కి వెళ్ళి చెప్తా ఉన్నారు. ఇవన్నీ బాబు గారి దృష్టికి తీసుకెళ్తారు. తప్పకుండా ఆయన త్వరలో వీటిని పరిష్కరించడానికి ఛాయాశక్తులు కృషి చేస్తాడు. ఎలాంటి అవినీతి లేకుండా చేయాలనేదే. అందుకే సార్ ఇవాళ బాబు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఇవాళ వచ్చిందంటే దానికి కారణం కూడా ఏం జరగదు, ఇట్లా ఈయనైతేనే మనకు న్యాయం చేస్తాడనేది. రే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి అయింది, జనసేన అయింది, బీజేపీ అయింది, తెలుగుదేశం వాళ్ళు అయ్యారు, సీనియర్లు అయ్యారు. గత ప్రభుత్వంలో ఎక్కడ లేని జరిగిన తర్వాత వీళ్ళకు కూడా కొంత ఆశ కలిగి ఉండొచ్చు ఈ తప్పులు చేయడానికి అవకాశం కలగడానికి. అది అలాంటి ఏమీ లేకుండా త్వరలో చేస్తారు చంద్రబాబు గారు. ఎన్డీఏ కూటమి పూర్తిగా మరి ఇలాంటి వాటిని వ్యతిరేకించి మంచి మార్గంలో చేయడానికి ప్రయత్నం చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నారు ప్రసాద్ గారు. రైట్ అండి, ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే వీరబ్రహ్మం గారు, తెలుగుదేశం పార్టీ అధికారులు. మళ్ళీ రేపు కలుద్దాం.